తెలంగాణ కేబినెట్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ముగ్గురికి ఉద్వాసన పలికి ఇక భర్తీ చేయనటువంటి మిగిలిన రెండింటిని కలుపుకొని మొత్తం ఐదుగురి కొత్త మొహాలకి మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం క్యాబినెట్నే పూర్తి స్థాయిలో సమూల ప్రక్షాళన చేయబోతున్నట్టుగా మనకైతే వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి వ్యక్తి. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కూడా మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారంటూ తను బహిరంగంగానే చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా బెల్ట్ షాపులకు సంబంధించి, ఎక్సైజ్ పాలసీకి సంబంధించి, వైన్ షాపులకు సంబంధించి మునుగోడులో ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం నడుస్తున్నట్టుగానే కనబడతా ఉంది. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఈ రాజకీయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక ముఖ్యంగా కేబినెట్లో 5 మేజర్ మార్పులు జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు ఇచ్చినటువంటి ఆ పదవి ఏదైతే పోర్టుఫోలియోల విషయంలో తను చాలా అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసమని తనకి ఆ యొక్క మంత్రి పదవిని తీసేసి ఇంకొక కొత్త పదవిని కట్టపెట్టబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని తమ్ముడైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారనేటువంటి చర్చ కూడా ఊపందుకుంది. ఇక ముగ్గురిని తప్పించి ముగ్గురి కొత్త వారికి అవకాశం ఇవ్వడం, ఉన్నటువంటి 2 ఖాళీలను కూడా భర్తీ చేయడం, ఈ యొక్క అంశాలపైన కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక అజరుద్దీన్కి సంబంధించినటువంటి విషయంలో ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఆగాల్సినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. తను ఎమ్మెల్యేగానో లేకపోతే ఎమ్మెల్సీగానో గెలిస్తే ఆ యొక్క పదవి విషయంలో ఆలోచన అయితే చేయబోతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి నేతలకు ఎవరికో ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో మహేష్ కుమార్ గౌడ్ కూడా పోటీలో ఉన్నట్టుగా మనకైతే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి శాఖ తను ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. ఆ శాఖను కూడా మారుస్తారనేటువంటి ఊహాగానాలను మనం చూస్తూ ఉన్నాం. కేబినెట్లో ఎస్టీ కోటా రేసులో బాలు నాయకు, రామచంద్రు నాయకు ఉన్నట్టుగా లంబాడా సామాజిక వర్గానికి ఒక అవకాశం కల్పించాలనేటువంటి విషయంలో భాగంగా వీళ్ళిద్దరికి కూడా అవకాశం కల్పించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద 5 మార్పులు చేయబోతూ ఉన్నారు. 5 ప్రధానంగా మనం గమనిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి కాబోతా ఉన్నాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వరించబోతా ఉంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరించబోతున్నట్టుగా మనకైతే సమాచారం అంతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన యొక్క కళ దాదాపు మొదటి నుంచి కూడా తను బాహటంగానే చెప్తూ వస్తూ ఉన్నాడు. నాకు మోసం చేశారు, నన్ను కాంగ్రెస్ పార్టీలోకి, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు నాకు మంత్రి పదవి హామీ ఇచ్చారు, నన్ను మోసం చేశారు, నేను భువనగిరి ఎంపీ గెలిపించుకోవడానికి చాలా కష్టపడ్డాను అంటూ చాలా మార్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాహటంగానే చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాబోతున్నట్టుగా ఇప్పుడైతే ఊహాగానాలు అంతా ఉన్నాయి. ప్రధానంగా అసంతృప్తిగా ఉన్నటువంటి ఇంకొక ఎమ్మెల్యే మంచిర్యాల ప్రేమ్ సాగర్ రావు విషయంలో కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎస్, ఈ యొక్క మంత్రివర్గ మార్పు చేర్పులపైన మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, ఏంటి అసలు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందంటూ ఒక చర్చ ఊపందుకుంది, నిజమెంత? అలాగే కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరగబోతా ఉంది? ఎగ్జాక్ట్లీ మూసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ మీద ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కేబినెట్ లో ఇద్దరికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సో కేబినెట్ పూర్తి విస్తరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. సో పూర్తితో పాటు ఒక 2-3 మార్పునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా కేబినెట్ సంబంధించి 2 వేకెన్సీలతో పాటు పాత వాళ్ళలో ఒక 3కి సంబంధించి మార్పులు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. సో అందులో ప్రధానంగా కేబినెట్ విస్తరణ కనుక జరిగితే ఇప్పటికిప్పుడు మరి కేబినెట్ విస్తరణలో అవకాశం దక్కేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. గతంలో ఎంపీ ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని అక్కడ భువనగిరి ఎంపీగా గెలిపించినటువంటి ఘనత ఏదైతే
రాజగోపాల్ రెడ్డి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంపీగా గెలిపిస్తే మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకే అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డిని చాలా కష్టంగా గెలిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. గతంలో అనేక మార్లు రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా మంత్రి పదవికి నేను అర్హుని, అవసరమైతే ముఖ్యమంత్రి కూడా అవుతారనుకోని కామెంట్ చేయడము, తన అభిమానులు అక్కడటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా రాజగోపాల్ రెడ్డి అన్ని విధాలుగా అర్హుడు, ఆయన మంత్రివర్గంలో తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ముషం, ప్రధానంగా రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఇప్పటికే వాళ్ళ బ్రదరు వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నాడు. మరి వెంకటరెడ్డి పదవిని తొలగించి తమ్ముడికి పదవిని ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కనుక కేబినెట్ నుంచి తొలగిస్తే ఆయనకు ఏ పదవి ఇస్తారని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏ పదవి అయితే ఆయనకు సరైనటువంటి పదవి ఉంటుంది, మరి ఏ విధంగా ఆయనను సాటిస్ఫై చేస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతున్న వేళ అన్ని రకాల వ్యూహాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రచించారు. సో ఎవరిని అసంతృప్తి పరచకుండా అందరినీ సంతృప్తి పరిచే విధంగానే ఒక వ్యూహాత్మకమైనటువంటి కేబినెట్ విస్తరణ ఉండబోతున్నట్టు అయితే ఒక చర్చ జరుగుతోంది. ముషం ప్రధానంగా రంగారెడ్డి, నిజామాబాద్ సంబంధించి వేకెన్సీ ఉంది. సో ఇప్పటికే రంగారెడ్డి నుంచి రెడ్డి సామాజిక వర్గం మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, ఇతర రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే కావచ్చు, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, పోటీలో ఉన్నారు. అక్కడ ఇతర నేతలు ఉన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బీసీ సామాజిక వర్గము, చాకలి కమ్యూనిటీకి సంబంధించి ఓబీసీ నేత. బీసీకి కనుక ఇవ్వాలనుకుంటే వీర్లపల్లి శంకర్ పేరు కూడా తెరమికి వస్తా ఉంది. రెడ్డి సామాజిక వర్గం అనుకుంటే ఇబ్రాహీంపట్నం సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి చాలా రోజులు వెయిట్ చేస్తా ఉన్నారు. ఇంకోవైపు నిజామాబాద్ సంబంధించి సుదర్శన్ రెడ్డి ఇప్పటికే సలహాదారుగా ఉన్నారు. అక్కడ ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, ఇలా చాలా మంది నేతల పేర్లు వినిపిస్తా ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే చాలా మందికి ఇచ్చారు కాబట్టి మిగతా సామాజిక వర్గాలు బాలు నాయక్ కావచ్చు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి రామచంద్ర నాయక్ కావచ్చు, ఇట్లా వీళ్ళని కూడా సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ఎవరిని సాటిస్ఫై చేస్తారు, ఎవరికి పదవులు ఇస్తారు అనేది ఒక చర్చ. సో రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనుకుంటే నల్గొండ నుండి వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించి రాజగోపాల్ రెడ్డికి రీప్లేస్ చేసే అవకాశం కనిపిస్తుంది. బీసీ ఎస్సీ సామాజిక వర్గాల నుంచి ఇవ్వాలనుకుంటే బాలు నాయకు, రామచంద్ర నాయకు, లేకపోతే ఇక్కడ రంగారెడ్డి నుంచి అయితే వీర్లపల్లి శంకరు, లేకపోతే ఇతర బీసీ నేతకి ఇవ్వడము, లేకపోతే ఒకవేళ రెడ్డికి ఇవ్వాలనుకుంటే మల్రెడ్డి రంగారెడ్డి, లేకపోతే రామ్మోహన్ రెడ్డి, ఇట్లా కొంత కమ్యూనిటీకి సంబంధించి అదే కమ్యూనిటీ బేస్ చేసుకొని కూడా, జిల్లాని బేస్ చేసుకొని కూడా ఒక క్యాలిక్యులేషన్ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సంబంధించి. బట్ పూర్తి సమాచారం లేదు ఇప్పటి వరకు అయితే. రాజగోపాల్ రెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ అయింది, ఆయన క్యాబినెట్ లో అడుగు పెట్టబోతున్నాడు. తమ్ముడు ఎంట్రీతో అన్న అవుట్ అనేటువంటి ఒక చర్చ అయితే ప్రధానంగా వినిపిస్తా ఉంది. బట్ ఒకవేళ తమ్ముడు ఎంట్రీ ఓకే అయ్యి అన్న ఎగ్జిట్ అయితే ఏ పదవి ఉంటుంది ఎగ్జిట్ తర్వాత అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది పరిస్థితి. మొత్తం మీద కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ముగ్గురికి ఉద్వాసన, ముగ్గురికి కొత్త వారికి అవకాశం, ఇక చాలా వరకు మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా మంత్రిని అయితానంటూ ఇప్పటికే చెప్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా క్లీన్ చీటు దొరికినట్టుగా కనబడుతూ ఉంది. తనకి మంత్రివర్గంలో చోటు దొరకడం చాలా దగ్గరికి వచ్చినట్టుగానే మనకైతే తెలుస్తూ ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.